తిరిగి వెనకటి జీవితంలోకి నేను వెళ్ళే పరిస్థితి అంటే ఇంతకుముందు ఏవైతే బానిస జీవితం మూతికి ముంత ముడ్డికి చీపురి అన్నట్లుగా ఆ పరిస్థితికి తీసుకెళ్తారా, నా మతం మాత్రమే మారుస్తారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నదానికి ఇప్పుడు వచ్చేటటువంటి చట్టాలన్నీ కూడా రోడ్ మ్యాప్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలో రోడ్ మ్యాప్స్ కనిపిస్తున్నాయి. అయితే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక చిన్న ప్రోత్సాహకరంగా ఒక మాట చెప్తాను. ఏంటంటే దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథంలో మీరు కనుక 11వ అధ్యాయం కనుక చూస్తే, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం కనుక చూస్తే ఎక్సలెంట్గా మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క రాజు ఒక్కొక్క సమయంలో వస్తాడు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలను తీసుకొని వస్తాడు. రాజు ఎన్నో మాదీయుడకు దర్యావేషు వస్తాడు, శూరుడకు ఒక రాజు పుడతాడు, రాజు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, దక్షిణ దేశపు రాజు వస్తాడు, వాడే విధంగా పరిపాలిస్తాడు. ఇంకొక వంశములో ఇంకొక రాజు పుడతాడు, ఇచ్చకపు మాటలు చెప్తాడు. దక్షిణ దేశపు రాజుకు వాడికి సరిపోకుండా ఎలా ఉంటుంది, ఉత్తర దేశపు రాజు ఎలా వస్తాడు, ఇలా చాలా మంది రాజుల యొక్క ఒక లిస్ట్ 11వ అధ్యాయం మొత్తం చెప్తాడు. 11వ అధ్యాయం మొత్తం చెబుతూ వచ్చి వాళ్ళకున్నటువంటి పరిపాలనా పద్ధతుల గురించి మాట్లాడతాడు. బైబిల్ ఈజ్ నాట్ అట్ ఆల్ రిలీజియస్ బుక్. ఇది మత సంబంధమైనటువంటి పుస్తకం కాదు. నిజమైన మానవత్వాన్ని నేర్పించేటటువంటి పుస్తకం. నిజమైన మానవత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు అని చెప్పేటటువంటి పుస్తకం. సో ఇలా రాజులు వస్తూ పోతూ ఉంటే వారి మధ్యలో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నటువంటి మాటను మధ్యలో ఇరికిస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో సమయం దొరికినప్పుడు మీరు ఇంట్లో చదువుకోండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజు వస్తాడు, వాడి యొక్క పద్ధతి ద్వారా ప్రపంచాలను ఏల్తాడు. ఇప్పుడు ఒక రాజు వచ్చాడు మనకు, వాళ్ళ పద్ధతుల ద్వారా ఈ దేశాన్ని ఏలే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరు రాజులు, దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, ఇంకో రాజు, ఫలానా రాజు, ఢిమ్కానా రాజు, దర్యావేషు, ఆడికి ముందు అష్టహస్త, తర్వాత ఆడిగుంటే ముందు ఆడి పేరు మన బబులోనుకు రాజు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అని అంటే, నేను శాశ్వతం అనుకున్నారు, నా చట్టాలు శాశ్వతం అనుకున్నారు. అవి ఏవి చట్టాలు శాశ్వతం కాదు. దానియేలు గ్రంథం చెప్పే మాట ఏంటంటే ఒకే ఒక్కటి శాశ్వతం. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీకందరికీ చెప్పదలుచుకున్నటువంటి శుభ వర్తమానం ఏంటి అని అంటే, నా దేవుడు ఏలుతున్నాడు అన్నమాట మర్చిపోవద్దు. 52 యెషయా గ్రంథం 52 అసలు మనం ప్రకటించే సువార్తే అది. మనం ప్రకటించే సువార్త మనం చచ్చిపోతే పరలోకం పోతాం అనేది కాదు. అది మతం చెప్పే సువార్త. మనం చెప్పే సువార్త ఏంటి? క్రైస్తవ భావజాలంలో ఉన్నటువంటి సువార్త ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూడండి. ఎవరైనా సరే మీ దగ్గర అవకాశం ఉంటే కన్నా, దేవుడైన యెహోవా ఏలుతున్నాడు అని చెప్పటమే సువార్త. ఎలా? 7వ వచనం 52, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పేవారి పాదములు పర్వతము మీద ఎంతో సుందరములైనవి. ఆ ఏలే దేవుడు గగనాన్ని చీల్చుకొని వస్తాడు అని ఇదే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది అనుకుంటున్నాను, నాకు తెలిసి. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుదురుగాక అని యెషయా ప్రార్థన చేస్తాడు. ఆ గగనమును చీల్చుకొని రావాలనుకున్నటువంటి రాజు వచ్చేసాడు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఈ చట్టాలు వస్తుంటాయి పోతుంటాయి. నేను మధ్యప్రదేశ్లో 11 సంవత్సరాలు పనిచేశాను. నేను మధ్యప్రదేశ్ పోకముందు, నేను పోయిన తర్వాత, అక్కడ ఉన్నప్పుడు, అక్కడ నుంచి వచ్చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఈ చట్టం ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని కాదు, యాంటీ కన్వర్షన్ లా అనే ఉంది అక్కడ. రిలీజియస్ ఫ్రీడమ్ అన్న షుగర్ కోటింగ్ కూడా లేదు దానికి. యాంటీ కన్వర్షన్ అనే ఉంది. నీ సొంతగా నీ ఇంట్లో పుట్టిన పిల్లవాడికి కూడా నువ్వు బాప్తిసం ఇవ్వాలి అని అంటే కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ బిల్లులో అదే ఉంటది. నువ్వు పెళ్లి చేసుకుంటే, ఒక క్రైస్తవేతరుని పెళ్లి చేసుకుంటే నీకు శిక్ష. నీవు క్రైస్తవేతరురాలను పెళ్లి చేసుకుంటే ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నీకు యావజ్జీవ శిక్ష.
ఇలాంటివన్నీ చాలా ఏదో ఒక రకంగా ఈ రాజ్యమును విస్తరింపకుండా చేయాలి. ఏంటి ఆ రాజ్యం? మా చట్టములను మేము అర్ధనగ్నంగాను డ్యాన్స్ చెయ్యాలి అన్నది మా సనాతన ధర్మం అని చెప్తే నువ్వు దాన్ని తలొగ్గాలి. వీళ్ళు తలొగ్గరు, ఎవరు? క్రైస్తవులు. అందుకు వీళ్ళను యాంటీ కన్వర్షన్ లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని అనాలి. నువ్వు చదవద్దురా, నీకెందుకురా చదువు అని అంటే లేదు అందరూ దేవుని స్వరూపం ఉంది, దేవుని పోలిక చొప్పునున్నారు, చదువుకోవాలి అని అంటే సమస్య. అందుకనే నేను ఇగ్నేషియస్ యొక్క ఉదాహరణ, పాలికార్ప్ యొక్క ఉదాహరణ తీసుకున్నాను. రోమా సామ్రాజ్యము వేరే ఎవరినో నువ్వు మొక్కితే వాళ్ళని ఎవరు నిన్ను చంపరు, వాళ్ళ సిస్టంతో నువ్వు ఎదురు నిలబడ్డావు కాబట్టి నిన్ను చంపుతారు. ఈరోజు క్రైస్తవ సమాజముగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ లోక మర్యాద ఏంటి? నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు చేతికి ఇది కట్టుకున్నావు, నువ్వు అది చేసినావు కాబట్టి మోసం చేసినావు, కాబట్టి నువ్వు ఓట్లు తెచ్చుకున్నావు, కానీ మావాడు గనక ఇదే చేస్తే అది మోసం కాదు అని చెప్పటం ఈ లోక మర్యాద. కానీ మన మర్యాద ఏమిటి? ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి 2000 సంవత్సరాల క్రితం ఇంతింతై మహాపర్వతమైంది, ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచాన్ని ఈ భావజాలం తుత్తునీయులుగా గాలికి ఎగిరిపోయే పొట్టులాగా దంచి కొట్టింది. ఈ రోజుకు కొడుతూనే ఉంది. హాస్యాస్పదం ఏమిటి అని అంటే, ఈ మహాపర్వతం ఎదుట ఇలాంటి కుప్పిగంతులు వేసేటటువంటి చిన్న చిన్న చట్టాలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న చట్టాలు ఈ మహాపర్వతాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ వాటిని చూసి ఒక చిన్న స్మైల్ కొట్టి ముందుకెళ్ళిపోవాలి. అర్థమైందా? ఒక చిన్న స్మైల్ కొట్టి ముందుకెళ్ళిపోవాలి. ఎస్తేర్లు లేవాలి, అలాగే దానియేళ్ళు లేవాలి, ఈ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు లేవాలి. లేచి మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఇంతకుముందు ఈ ప్రోగ్రాంకు రావడానికి ముందు సురేష్ గారు అన్నారు, క్రైస్తవులు బాగానే నిద్రపోతున్నారండి, అలాగే నిద్రపోండి మీరు, రానున్న రోజుల్లో మీకు చెక్క భజనే అని అన్నారు. నిజమే అది. మనం ఏరి ఎస్తేర్లు మన వాళ్ళు, ఏరి దానియేళ్ళు, ఏరి షడ్రక్ మెషక్ అబెద్నెగోలు, ఏరి యెషయా, గగనాన్ని చీల్చుకొని నువ్వు రా అని పిలిచేటటువంటి ప్రవక్తలు ఏరి ఏలియాలు, రాజుల ఎదుట నిలబడి వాడిని ఛాలెంజ్ చేసేటటువంటి ఏలియా ఏడి, ఎలిషా ఏడి. ఇప్పుడు ప్రవక్తలు అంటే రేపు మీ ఇంట్లో కూరలు ఏముండుతారు, మీ కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, మీరు బెంచ్ కారు కొంటారా, అంబాసిడర్ కొంటారా, ఇది మన ప్రవక్తలు. నో. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇట్స్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం, ఆయన రాజ్యం స్థాపించబడాలి. ఆయన రాజ్యంలో సుభిక్షత, వనరులందరికీ విస్తరించాలి. అందరూ దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఆకాశము మరియు భూమి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఏకమవ్వాలి, మమేకమవ్వాలి. ఆ రాజ్యభారాన్ని ఆయన శరీరము మీద, ఆయన భుజముల మీద ఉంచాడు. ఆయన భుజములు ఎవరు? నువ్వు, నేనే. దాట్ ఈస్ వాట్ ద గాస్పెల్ ఈజ్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, తెలంగాణలో రావచ్చు, దేశమంతా రావచ్చు, నో ప్రాబ్లం. ఒక స్మైల్ కొట్టాలి, మనం మన పని చేయాలి. ఏంటా పని? ప్రభుత్వములకు ఎదురుగా ఈ లోక మర్యాదను ఛాలెంజ్ చేస్తూ పరిశుద్ధాత్మని శక్తి చేత దేవుని రాజ్య మర్యాదను ప్రేమతో విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆమేన్. సరే, ఏదో చెప్తామా?